సో టోటలీ ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు మీన్ ఏదో కొంచెం ఊహకి? 100 క్రాస్ అయిపోయి ఉంటాయి ఎప్పుడో. 100 పైనే చేసుంటారు అయితే సినిమాలు. సో ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఈ సినిమా నాకు చేయడం బాగా నచ్చింది, గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకునే మూవీ ఏంటి? చాలా ఉన్నాయమ్మా. రవిబాబు గారు మూవీస్ ఉంటాయి, అవి చాలా డిఫరెంట్ ఉంటాయి ఆయన మూవీస్. ఆయన మూవీ చేయాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. నాకు ఆయన మూవీ చేసిన ప్రతిసారి భయం వేస్తుంది, అమ్మ ఇంకెప్పుడు చేయకూడదని. కానీ డబ్బింగ్లో చూసుకుంటే ఇంకొకసారి ఎంతో వర్క్ చేయాలనిపిస్తుంది. అంత గ్రేట్ ఆయన. ఆయన చాలా మంచి డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం కూడా థ్రిల్లింగ్ ఉంటుంది, అలాగే స్పెషల్గా ఉంటుంది. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన తీసుకున్న సబ్జెక్ట్ అన్నీ చాలా బాగుంటాయి. ఆయనతో వర్క్ చేయడం కూడా బాగుంటుంది. సో ఇన్ని సినిమాల్లో రవిబాబు గారి సినిమాలు చేయడం బాగా నచ్చింది. అలా అనకండి మళ్ళీ, అలా కాదు. అంటే చెప్తున్నా డిఫరెంట్గా ఉండే సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. తర్వాత సంపత్ నంది గారితో వర్క్ చేశాను, సిటీ మార్. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూస్తారు, గమనిస్తారు, ఎవరు బాగా చేస్తారు వీళ్ళు ఆర్టిస్ట్ అనే. ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆన్ సెట్స్ ఆయన మైక్లో చెప్పారు, ప్రభావతి గారు మీ కళ్ళు వాల్యూమ్స్ పలికిస్తున్నాయండి అని. చాలు ఈ లైఫ్కి అంత మంచి ఇది ఉండడం అనేది. సో ఆయన చాలా ఇష్టం నాకు, సంపత్ నంది గారు. ఆయన చూస్తే యాక్చువల్గా శ్రీనివాసుని చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఆయన అలా కనిపిస్తారు, అంటే అలా ఉంటారు సెట్స్ మీద. నాకు చాలా నచ్చుతుంది. సో అమ్మ ఇంత మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కూడా కొన్ని మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే మనల్ని కావాలని కొన్ని సినిమాలు పర్టికులర్గా పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎవరైనా డైరెక్టర్ మిమ్మల్ని కావాలి అని పిక్ చేసుకునే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారు? దశరథ్ గారు లవ్ యూ రామ్ మూవీ కోసం హీరోయిన్ మదర్, ఫాదర్ బెనర్జీ గారు చేశారు, మదర్ రోల్ నేను చేశాను. పర్టికులర్గా ప్రభావతి గారు చేస్తే బాగుంటుందని దశరథ్ గారు ఆ మూవీలో నాకు చాలా మంచి క్యారెక్టర్, అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఎలా బిహేవ్ చేయాలి, హస్బెండ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, పిల్లల్ని ఎలా సపోర్ట్ చేయాలి అని చాలా చక్కటి క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ చేశాను. అండ్ అలాగే ఆ డైరెక్టర్ గారు ఈ బేబీ మూవీ చూసి చాలా బాగా చెప్పారు. అంటే అలా వాళ్ళ నుంచి వచ్చే అప్రిషియేషన్ మాకు చాలా బూస్టప్ లాగా ఉంటుంది. రైట్, సూపర్ అమ్మ. ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు మీ పక్కన ఎంతో మంది కో ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక మదర్ రోల్ చేస్తే మీ పక్కన ఒక కో ఆర్టిస్ట్ అలా చేసిన మీకు బాగా కంఫర్ట్గా అనిపించిన యాక్టర్స్? ఏమన్నా నన్ను ఎవరన్నా ఇరికిచ్చాలని ప్లాన్ చేసావు? అలా ఏమీ ఉండదు. అంటే మనకి కొంచెం కంఫర్ట్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, ప్రభావతి మేడంతో చేస్తుంటే హాయిగా ఉంది నాకు. నేను ఏది అడిగినా చక్కగా నవ్వుతూ చెప్తున్నారు కాబట్టి ఓపెన్. ఇది కూడా అలా ఏం కాదమ్మా, అందరితో వర్క్ చేస్తాము. కాకుంటే కొందరితో కొంచెం భయం లేకుండా ఓకే అన్నట్టు చేయగలుగుతాం, అంతేగాని ఎవరితో చేస్తే కంఫర్ట్ ఇంకొకరు చేస్తే అట్లేం లేదు. నేను ఈ మధ్య కాలంలో చాలామంది వర్క్ చేసాం మేము. ఇప్పుడు అప్పాజీ గారు ఉన్నారు, అప్పాజీ గారితో నేను ఒక 4-5 మూవీస్ చేశాను, చాలా కంఫర్ట్ ఉంటుంది. అలాగే శ్రీనివాస్ గారు, డిడి శ్రీనివాస్ గారు, ఆయనతో కూడా ఒక 3-4 మూవీస్ చేశాను. తర్వాత నాగమహేష్ గారు, ఆయనతో ఒక 3 మూవీస్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నాగమహేష్ గారు, నేను, వెనిల్ కిషోర్ గారు ఒక మూవీ చేస్తున్నాం, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. టైటిల్ రోల్ చేస్తున్నాం ముగ్గురు. అలాగా తర్వాత కేదార్ శంకర్ గారు, ఆయనతో కూడా ఒక 3-4 మూవీస్ చేశాను. ఇలా అందరూ చాలా కంఫర్ట్. అంటే నేను వర్క్ చేసిన అందరూ నాకు హ్యాపీ. మిడిల్ క్లాస్ మెలోడీస్ ప్రేమ్ సాగర్ గారు, అలా ప్రెషర్ కుక్కర్ సివిఎల్ గారు, అందరితోనూ బాబా దయ వల్ల మంచి ఆర్టిస్టులు. ఇప్పుడు ఆప్తుడు చంద్రమోహన్ గారు వైఫ్గా చేశాను, సత్యనారాయణ గారు మామగారు. అలాగా సంతోషం అనిపిస్తుంది పెద్దవాళ్ళతో పనిచేయడం. అమ్మ థియేటర్లో చేసే ఆర్టిస్టులకి కెమెరా అంటే ఇలాంటి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది ఉంటుందా? అంటే అందరికీ ఉంటుందేమో నాకు తెలియదమ్మా. నాకైతే బాబా దయ అనే చెప్పాలి. ఎక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. స్టేజ్ అంటే ఆ పర్ఫార్మెన్స్ వేరు, ఆ స్టేజ్ పరిమితి వేరు, అక్కడ చేసే లెవెల్ వేరు. చాలా లౌడ్గా
చాలా అంటే ఆన్ ద స్పాట్ రిజల్ట్. ఎలా మనం చేస్తుంటే రెస్పాన్స్ వచ్చే కొద్దీ ఇంకా హుషారుతో చేస్తాం మేము స్టేజ్ ప్లే అంటే. అలాగే సీరియల్కి వచ్చేసరికి నాకేం ఇబ్బంది అనిపించలేదు. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి అనేది చూస్తే చాలు. సీరియల్స్లో కూడా నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. టాప్ 10లో 1గానే ఉన్నాను. అలాగే మూవీస్లో కూడా అందరు అంటారు కూడా, ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు సీరియల్ సినిమా అని. బాబా దయాన్ని చెప్పాలి. అలాగే అందరి కోఆపరేషన్. ఇప్పుడు ఎవరు కోఆపరేట్ చేయలేదు అనుకో అమ్మా, నేను పని చేయలేను. నా బాబా దయ వల్ల నాకు వచ్చిన ప్రతి కంపెనీ, సీరియల్ కావచ్చు సినిమా కావచ్చు, అందరూ నాకు హెల్ప్ చేశారు, అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళందరూ అలా నాకు కోఆపరేట్ చేయబట్టే నేను 2 బ్యాలెన్స్ చేసుకొని చేయగలుగుతున్నాను. మీరు ఇప్పుడు చేసిన సినిమాల్లో చూసుకుంటే సిటీ మార్క్ కూడా మంచి పేరు వచ్చింది మీకు, గోపిచంద్ గారు. సో గోపిచంద్ గారి గురించి మనం మాట్లాడదాం. Oh my One God. minute. అంతే, అలా అని కాదు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడే అంత Mother stage roles. అంటే మదర్ రోల్ అంటే వేరమ్మా. అక్కడ డైరెక్టర్ గారు ఉంటారు, ఇది చెప్పండి ఇది చెయ్యండి అని చెప్తారు. వాళ్ళు చెప్పింది చేయడం నాకు ఈజీ. నన్ను మాట్లాడమంటే మాత్రం నాకేం చేత కాదు. కానీ గోపీచంద్ గారితో వర్క్ చేయడం మాత్రం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఆయన ఎంత డీసెంట్గా ఉంటారంటే ఉంటారా? అసలు చాలా ఎప్పుడు ఒకలానే ఉంటారు. ఇంతవరకు మార్పు అయితే కనిపించలేదు. నా సాహసంలో మదర్ చేసినప్పుడు ఆయన ఎలా పలకరించారో, సిటీ మార్లో మామూలు చిన్న క్యారెక్టర్ చేశాను నేను, అప్పుడు కూడా అంతే గౌరవంగా పలకరించారు. ఆ గౌరవం చాలు కదా నాకు, అంతకన్నా ఏం మనకి కావాలి వాళ్ళ దగ్గర రెస్పెక్టే నుంచి. కదా ఆ కోరుకునేది. ఏదైనా ఏ క్యారెక్టర్ చేసినా కూడా రెస్పెక్టే కోరుకుంటాం. సో ఇంకా మీకు ఎలాంటి, ఇప్పుడు చెప్పారు ఇందాక ఎలాంటి రోల్స్ చేయాలి, ఎవరి పక్కన అంటే ఏ హీరోకి ఇంకా మదర్గా చేయాలన్నది ఇప్పుడు చేసేసారు కొన్ని, ఇంకా ఫ్యూచర్లో ఇంకే ఏ హీరోల పక్కన మదర్ రోల్స్ అలాంటివి చేయాలన్నది? అమ్మా ఆశకే అంత ఉండదు అన్నట్టు చెప్పండి. అన్నట్టు నేను వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని లేదు. ఎప్పటికీ నేను మదర్గా అందరికీ, ఈవెన్ బాలయ్య బాబుకి కూడా మదర్గా చేయాలని ఆశపడుతున్నాను. కానీ ఆశకి అంత ఉండాలి కదా. అయ్యో ఎందుకు ఖచ్చితంగా మీకు అలాంటి మంచి మంచి ఆ అమ్మ మీరేం పెద్దగా మదర్ రోల్సే కదా మీరు అడిగేది. సో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే యాజ్ ఏ మదర్గా మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశారు. మీ వాయిస్ అలాగే ఎంత గుర్తుంటుందో మీ క్యారెక్టర్స్ కూడా అలాగే గుర్తుంటాయి. అప్పటి నుంచి రవితేజ గారితో చేసిన దగ్గర నుంచి స్టిల్ బేబీ వరకు కూడా అన్నీ అలాగే గుర్తుండిపోయే క్యారెక్టర్సే చేశారు. సో ఇంకా ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, మీరు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కొంచెం ఎక్కువ గ్యాప్ రావడము అలాంటిది ఏదైనా జరిగిందా? మూవీస్కి ఎక్కువ గ్యాప్ రావడము? గ్యాప్ అనేది ప్రతి ఆర్టిస్ట్కి వస్తుందమ్మా. ఒక్కొక్క టైంలో మంత్లో ఒక 10-15 డేస్ పని చేస్తాము, ఒక్కొక్క మంత్లో అసలు వర్కే ఉండకపోవచ్చు. గ్యాప్ అనే దానికి కొలతలు ఏమి ఉండవు, అది అలా వెళ్ళిపోతుంది అంతే. మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? మన తెలుగు సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ అని ఎలా చెప్పాలి? ఇప్పుడు ఫేవరెట్ మూవీ అంటే ఇప్పుడు నాకు ఆల్వేస్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే మనకు గుర్తొచ్చే సినిమా అలా ఉంటాయి కదా, మీకు బాగా నచ్చి చిరంజీవి గారు అనే మాట ఎత్తుకమ్మ. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారు అనే మాట వింటే అది తెలియదు. ఆయన మా ఇంట్లో పుట్టలేదు, మా అన్న కాదు. కానీ మా అన్న అయ్యి ఉంటే మా అన్న అన్న ఫీల్ ఎప్పుడు మనసులోంచి పోదు పక్కకి. అలాగే పవన్ కళ్యాణ్ గారు దేవుడితో సమానం అంతే. నేను నిజం చెప్పాలంటే వాళ్ళ మూవీస్ నేను ఇంతవరకు వర్క్ చేయలేదు. చిరంజీవి గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ నేను చేయలేదు. కానీ నా దృష్టిలో వాళ్ళు ఏమో దేవుళ్ళు. ఆ ఫీల్ తెలియకుండా అలా లేచి నిలబడాలనిపిస్తుంది ఆ పేరు వింటేనే. అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కానీ నా దృష్టిలో అంత ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు.